ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన రావి నారాయణరెడ్డి పోరాటం నేటికీ స్ఫూర్తినిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పంపిణీ చేయనుంది. వార్తల వివరాలు: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్లో వివిధ రాష్ట్రాలకు నిధులు మంజూరుపై ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణలో రైల్వే అభివృద్ది పనులకు 5,454 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. హైస్పీడ్ రైల్వే కారిడార్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య పర్యాటకం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, A record budget for railway projects has been sanctioned in the budget, 10,134 crore rupees, and total projects in Andhra are 92,649 crore. The bullet train project from Hyderabad to Chennai will be benefiting the state of Andhra Pradesh. The final alignment will start now. The DPR work will start, and this will be a big game changer for the state of Andhra Pradesh. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు, విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రానున్నాయని చెప్పారు. అరుదైన భూ ఖనిజాల కారిడార్ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, స్పీడ్ రైలు కారిడార్లు ఉన్నాయో అందులో 3 కారిడార్లు 3 ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించబోతా ఉన్నాయి. అది చిత్తూరు గాని, కర్నూలు గాని, విజయవాడ గాని, నెల్లూరు లాంటి నగరాల మీదుగా. అదేవిధంగా విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ రీజియన్ గా ప్రకటించడం జరిగింది. 7 ప్రాంతాలను ప్రకటిస్తే దేశంలో అందులో విశాఖపట్నానికి స్థానం కల్పించడం జరిగింది. ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు విశాఖపట్నానికి ఖర్చు పెట్టబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన రావి నారాయణరెడ్డి పోరాటం నేటికీ స్ఫూర్తినిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి నిన్న ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణరెడ్డి రాచరిక పోకడలు, అణిచివేత చర్యలపై పోరాడారని, 500 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ బృందం లండన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్తో మంత్రి సమావేశమయ్యారు. లండన్ నగరం మాస్టర్ ప్లాన్, అభివృద్ది ప్రణాళికలు, రవాణా సౌకర్యాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గిన్ రిచర్డ్స్ మంత్రికి వివరించారు. లండన్ నమూనా ద్వారా నగర నిర్మాణం గురించి తెలియజేశారు. అలాగే లండన్లో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన బ్యాటర్సీ పవర్ స్టేషన్ను మంత్రి బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు మండలం కొడ్లగుంట గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూఆర్ కోడ్తో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లేటెస్ట్ టెక్నాలజీస్ వినియోగించుకొని సాధ్యమైనంత వరకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా పక్క రైతులు ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీంట్లో రైతుల అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని రైతులకి నోటీస్ ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే చేసి ఇవన్నీ కూడా నిర్ధారించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాము. డిస్ప్యూట్ లేనంత వరకు వెంటనే పాస్ పుస్తకాలు జారీ చేయబడతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పంపిణీ చేయనుంది. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ప్రారంభ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో 6 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు గత 2025 సంవత్సరం జులై నుంచి నవంబర్ వరకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 94,689 మందికి కంటి అద్దాలు అవసరమని వైద్యాధికారులు గుర్తించారు. ఇందుకనుగుణంగా కంటి అద్దాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ హైస్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటులో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్ అనే విషయం కూడా తెలియజేస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ బాలికల హాస్టల్ మరొకటి ఏర్పాటు చేయడానికి కేటాయించడం, అమరావతి కోసం 1128 కోట్లు, మరి పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు కేటాయించటం ఇది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా మహిళలకు మండలానికి ఒక షీమార్ట్ ఏర్పాటుకు 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందడం కూడా మహిళలకు ఇది చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ సింగరేణి సంస్థకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పంపితే ఆ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఎం అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. తాడిచెర్ల బొగ్గుగని 2 అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే నీతి ఆయోగ్ సిఫార్సుల ఆధారంగా పరిశీలించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు వైకల్య ధృవీకరణ పత్రాల జారీలో నాణ్యమైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధికి దివ్యాంగులు వైకల్య ధృవీకరణ పత్రాలు పొందడంలో ఎదురవుతున్న సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసే ధృవపత్రం కోసం దివ్యాంగులు సచివాలయం, ప్రభుత్వాసుపత్రి, జిల్లా వైద్య బోర్డు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. మండల స్థాయిలో వైద్య బోర్డు శిబిరాలు నిర్వహించి తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే వెళ్లి పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాల జారీ సులభతరం చేయాలని కోరారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం సమయంలో పొగమంచు అధికంగా ఉంటుందని వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలోని ఆదిలాబాద్లో 13.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన రావి నారాయణరెడ్డి పోరాటం నేటికీ స్ఫూర్తినిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పంపిణీ చేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.